నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది మనకి రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. అది ఎక్కడంటే మనకి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే నేషనల్ హైవే, బందర్ హైవే అంటారు. ఆ నేషనల్ హైవేలో పామరు దగ్గర, ఇప్పుడు మనం ఉన్నది పామరు దగ్గర అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది అండర్ పాస్. మీకు అటు సైడ్ చూస్తే సర్వీస్ రోడ్, మచిలీపట్నం వెళ్ళే సర్వీస్ రోడ్. అది మనకి ఇటు సైడ్ సర్వీస్ రోడ్, ఇది వచ్చేసి మనకి విజయవాడ వెళ్ళే సర్వీస్ రోడ్ అండి. పైన ఏమో హైవే, ఇది 6 లైన్స్ హైవే. అలాగే మనకి లోపలికి వెళ్తే మన పామర్స్ జంక్షన్కి వెళ్తాం, 4 రోడ్ల జంక్షన్కి. ఏదైతే ఎన్టీఆర్ స్టాట్యూ ఉంటుందో మన పామరు, గుడివాడ, కూచిపూడి, అలాగే మనకి అవనగడ్డ వెళ్ళడానికి 4 రోడ్ల జంక్షన్ ఏదైతే ఉందో ఆ 4 రోడ్ల జంక్షన్ దగ్గరికి వెళ్తాం. ఎగ్జాక్ట్గా ఈ కురుముద్దాలి నేషనల్ హైవే దగ్గర మనం ఉన్నామండి. ఇప్పుడు కురుముద్దాలి నేషనల్ హైవే, ఈ నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఒక రెసిడెన్షియల్ హౌస్ సేల్కి వచ్చిందండి. వెంచర్లో చాలా తక్కువ రేటుకి వచ్చింది రెసిడెన్షియల్ హౌస్. నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్లో వెంచర్లోది. మీరు చూస్తున్నారు కదండి, మన ఈ నేషనల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పాను కదా హౌస్. ఇక్కడ నుంచి ఈ హైవే కానుకొని మీకు వెంచర్స్ కనిపిస్తుంది చూడండి, మొత్తం ఫ్లాగ్స్. మీకు జూమ్ చేసి చూసుకుంటే మనకి ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మొత్తం అన్ని వెంచర్సే అండి. ఇక్కడ నుంచి వెంచర్స్ స్టార్ట్ అవుతాయి. 1 కిలోమీటర్ వరకు మొత్తం అంతా వెంచర్స్. హైవే నుంచి ఈ రోజుల్లో పామరు దగ్గర అనేది ఇండస్ట్రియల్ హబ్ అనేది, ఇది ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ హబ్ ఇది పామరు. ఆల్రెడీ మనకి సిఆర్డిఏ లేఅవుట్ ప్లాన్ లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. మచిలీపట్నం నుంచి పామర్ వరకు ఇండస్ట్రియల్ హబ్, ఆరెంజ్ జోన్ అంటారు దాన్ని. మొత్తం ప్రైమ్ లొకేషన్ అండి, పామర్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఆ ప్రాపర్టీ మనకి ఈరోజు సేల్కి వచ్చింది. దాని వివరాలు అనేది మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం రండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, పామర్ నేషనల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అని. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చి పామర్ జంక్షన్ దగ్గర ఉన్నామండి. మీరు కనిపిస్తుంది కదా, ఇది ఎన్టీఆర్ సర్కిల్ అంటారు. ఒకటి ఇది వచ్చేసి కూచిపూడి వెళ్ళే నేషనల్ హైవే బైపాస్, 4 లైన్స్ బైపాస్. ఇదేమో విజయవాడ నేషనల్ హైవేకి వెళ్ళే 4 లైన్స్ బైపాస్. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోడ్డు అని కూడా అంటారు. ఇది వచ్చేసి గుడివాడ వెళ్ళే బైపాస్ అండి, 4 లైన్స్ బైపాస్. అలాగే ఇది ఒక బైపాస్, ఇది 4 లైన్స్ బైపాస్. మొత్తం 4 లైన్స్ బైపాస్, 4 రోడ్ల జంక్షన్, ఇది ఎన్టీఆర్ సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అండి టువర్డ్స్ కూచిపూడి, చల్లపల్లి వెళ్ళే రోడ్డు. మనం ఇప్పుడు సైట్ దగ్గరికి వచ్చామండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్స్ టువర్డ్స్ చల్లపల్లి అంటారు. మనకు ఆల్రెడీ మీకు తెలుసు, గుడివాడ నుంచి చల్లపల్లి వరకు 4 లైన్స్ బైపాస్ శాంక్షన్ అయింది. ఇంతకుముందు ఆల్రెడీ డబుల్ లైన్ ఉండేది, డబుల్ లైన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. 4 లైన్స్ శాంక్షన్ అయింది. గుడివాడ నుంచి పామర్ వరకు ఆల్రెడీ వేసుకుంటూ వచ్చేసారు, 4 లైన్స్ కంప్లీట్ అయిపోయింది. మనకి పామర్ నుంచి చల్లపల్లి వరకు వర్క్స్ జరుగుతున్నాయి. అలాంటి 4 లైన్స్ బైపాస్ దగ్గరలో ఈ రెసిడెన్షియల్ హౌస్ యొక్క మనకి మెజర్మెంట్స్ చూసుకుంటే 36-40 వస్తాయండి. వెడల్పు వచ్చేసి 36. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హద్దులు. మనకి ఇక్కడ నుంచి ఆ కరెంట్ పోల్ వరకు అండి. వెడల్పు 36, లోతు 40, ఆల్మోస్ట్ స్క్వేర్ బిట్టు. 160 గజాలు బిట్ అండి, 160 గజాలు పడమర బిట్టు. రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు అండి. ఇది మనకి ఆ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో హౌస్ది, మీరు చూస్తున్నారు కదా గేటు, అక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు వస్తుందండి రోడ్డు. 33 ఫీట్ రోడ్డు అండి ఇది, పడమర ఫేసింగ్. మనం లోపలికి వెళ్ళి ప్రాపర్టీ ఇంటీరియర్ చూపించే ముందు మీకు ఇప్పుడు మన ప్రాపర్టీ అనేది 4 లైన్స్ బైపాస్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుంది చూడండి, పెట్రోల్ బంక్. మన ప్రాపర్టీ ఉన్న రోడ్ నుంచి సెకండ్ రోడ్డు, ఆ పెట్రోల్ బంక్ కనిపించేది 4 లైన్స్ బైపాస్ ఫేసింగ్. జస్ట్ 50 మీటర్స్ అంతే. ఆర్చ్ కనిపిస్తుంది చూడండి, పెట్రోల్ బంక్ అనుకున్న ఆర్చ్ ఉంది వ్యాన్ వెనకాల. ఆ ఆర్చే మనకి వెంచర్కి ఎంట్రన్స్. ఆర్చ్ ఉంది, ఆర్చ్ అటు సైడ్ చూసారా, రోడ్డుకి అటు సైడ్ అపార్ట్మెంట్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి ఉంది. ఈ పెట్రోల్ బంక్ ఉన్నదే 4 లైన్స్ బైపాస్. ఎంతో దూరం లేదు, మనకి 50 మీటర్ల లోపే వస్తుంది. వాకబుల్ డిస్టెన్స్ 4 లైన్స్ బైపాస్. మీకు కనిపిస్తుంది ఈ పెట్రోల్ బంక్ ఎదురు మన చూడండి హౌసెస్ అన్ని 4 లైన్స్ బైపాస్ అనుకోండి. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ రన్నింగ్ లో ఉందండి. ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే మనకి ఇటు సైడ్ చూసుకుంటే మనం ఉన్న రోడ్లో, మన ప్రాపర్టీ ఉన్న రోడ్లో అటు సైడ్ చూడండి, కుడివైపు హౌస్ వరుసగా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి, 4 హౌస్లు. సో ఇప్పుడు మనం ప్రాపర్టీ లోపలికి వచ్చామండి. మీరు చూసినది ఇది 6 అడుగులు దారి వదిలేరండి. ఇది మనకి పక్కన స్పేస్, అందరూ 2 ఫీట్ 3 ఫీట్ వదులుకుంటారు, 6 ఫీట్ వదిలేరు ఇల్లు. 36 వెడల్పు వచ్చింది కదా, 6 అడుగులు వదిలి 30 అడుగులు వెడల్పు మనకి కన్స్ట్రక్ట్ చేశారు. మనకి ఇది పడమర ఫేసింగ్ అయినా సరే తూర్పు వాస్తు ప్రకారం కట్టారండి. మనకి ఇది పడమర ఎంట్రన్స్.
పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి. పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి 4 ఫీట్ బాల్కనీ వదిలారు. ఇక్కడ మీరు చూసిన 4 ఫీట్ బాల్కనీ, మనకి వాష్రూమ్ ఇచ్చారు స్టెప్స్ పక్కన. అలాగే స్టెప్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్ళే దారండి ఇది. సో మనకి పడమర ఫేస్ నుంచి కాకుండా మీకు తూర్పు ఫేస్ నుంచి మీకు చూపిస్తానండి. మీకు అక్కడ 6 ఫీట్ ఇచ్చాం కదా, మళ్ళీ ఇక్కడికి వస్తే మీరు చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 4 to 5 ఫీట్ మళ్ళీ ఇక్కడ స్పేస్ ఇచ్చారు. సెట్ బ్యాక్స్ అనేది బాగా వదిలేరండి, చాలా ఫ్రీగా ఉంది. వాష్ ఏరియా కానీ లేకపోతే వాకింగ్ ఏరియా కానీ మొత్తం అంతా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ అంతా బాగుంటుంది రావడానికి. మీకు అటు సైడ్ కూడా చూస్తే దక్షిణ వైపు కూడా ఒక 2 అడుగులు దారి వదిలేరు చూడండి. మనకి ఇంటి చుట్టూ మనకి వాకింగ్ చేయడానికి ప్లేస్ ఉంది. ఇదేమో వాషింగ్ ఏరియా బయట. ఇది మనకి బోర్ వేసారు ఇక్కడ. ఇదిగోండి, వాటర్ ప్రాబ్లం కూడా లేదని చూడండి. అక్కడ మోటార్ వదిలేరు, వాటర్ ఎలా వస్తుంది మనకి. ట్యాంక్ నిండిపోయింది. సో మనకి పల్లెటూరులో ఎంత ఫ్రీగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటారో, మొత్తం చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి అంత నీట్గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసి మనకి పడమర ఫేసింగ్ అన్న కదా, రోడ్డుకి పడమర ఫేస్ అయినా సరే 2 వైపులా మనకి ఇచ్చారు. మీరు చూస్తారా గ్రానైట్ డిజైన్ మనకి ఇంటీరియర్ వచ్చేసి. డోర్స్ కూడా మనకి టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు. డబుల్ డోర్స్ అండి, సింగిల్ డోర్స్ కాదు. మీరు చూస్తున్న వచ్చేసి హాల్. మీకు లైట్స్ వేయకుండా ఉన్నది ఉన్నట్టు న్యాచురల్ గా తీసి చూపిస్తున్నాము. ఇది హాల్ మీరు చూస్తున్నది. హాలు, అది కబోర్డు. చూడండి హాల్ వచ్చేసి ఎంత స్పేషియస్ గా వచ్చిందో. మనం వచ్చింది మనకి నార్త్ కూడా గుమ్మం ఇచ్చారు, ఈస్ట్ ఇచ్చారు, అలాగే పడమర కూడా ఇచ్చారు. కబోర్డ్స్ ఇది హాల్లో. అలాగే మనకి అదే వాస్తు ప్రకారం మనకి కిచెన్ కూడా. ఇదేమో డైనింగ్. మీకు ముందు కిచెన్ చూపిస్తా. కిచెన్ సింగిల్ డోర్ ఇచ్చారు. పక్కా వాస్తు ప్రకారం కట్టారండి. కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి ఉంది, కబోర్డ్ ఉంది. లేడీస్ బాగా నచ్చుద్దండి, ఎందుకంటే కిచెన్ అదే ఎప్పుడైనా స్పేషియస్ గా ఉండాలి. బాగా స్పేషియస్ గా ఇచ్చారు. బయట సెట్ బ్యాక్స్ అంత వదిలినా సరే కిచెన్ మాత్రం బాగా ఇచ్చారు. అలాగే మనం చూసినట్టు అది హాల్ అయిపోతే, హాల్ అయిపోయినమ్మంటే ఇక్కడ ఇది డైనింగ్, కిచెన్ విత్ డైనింగ్. తర్వాత మనకి ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ అండి. కబోర్డ్ వర్క్ ఇది ఫ్రేమ్ వర్క్ చేసి ఉంచారు. అలాగే బెడ్రూమ్ కి మనకి అటాచ్డ్ బాత్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. చెప్పాను కదండి, పల్లెటూరు వాతావరణం ఎలా కట్టుకుంటారో అంత నీట్గా కట్టారు. అలాగే టైల్స్ వేసారు. ఎంట్రన్స్ లో గ్రానైట్ ఫినిషింగ్. ఇప్పుడు మనకి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. చూస్తున్నారు, సెకండ్ బెడ్రూమ్ కి మనకి తూర్పు నుంచి వస్తాం. అలాగే పడమర వైపు బాల్కనీ. ఈ పడమర వైపు నుంచి మన స్టెప్స్ పైకి వెళ్దాము, మనకి రోడ్డు వస్తుంది. సో ఈ బెడ్రూమ్ కి సెట్ బ్యాక్ చూస్తే ఇటు విండో ఉంది, ఇటు సైడ్ డోర్ ఉంది హాల్లో నుంచి. ఇటు సైడ్ నుంచి మనకి బాల్కనీ ప్లస్ రోడ్ సైడ్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఉంది, అటు ఒక విండో ఉంది. మనం బయటకు వచ్చామండి. ఇందాక మనం చూసిన స్టెప్స్ ఇవి. ఇది రోడ్డు, 33 అడుగుల రోడ్డు. అదిగోండి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో 160 గజాల కట్టిన ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఒక అంతస్తు ఇల్లు, 36-40 కొలతలతో పడమర ఫేసింగు ప్లస్ తూర్పు వాస్తు ప్రకారం 2 వైపుల గుమ్మంతో కట్టిన ఈ ఇల్లు యొక్క ధర విషయానికి వస్తే 48 లక్షల రూపాయలు కోట్ చేస్తున్నారండి. 160 గజాల ప్రాపర్టీ, పడమర ఫేసింగ్, 4 లైన్స్ బైపాస్ కి ఆనుకొని. మీరు చూస్తున్నారు కదా పెట్రోల్ బంకు దగ్గరలో ఉన్న చుట్టూ సరౌండింగ్ ఇళ్లతో ఉన్న ఈ ప్రాపర్టీ ప్రైస్ 48 లక్షల రూపాయలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, స్లైట్ నెగోషియబుల్. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ కానీ ఉంటే మన శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్ ఛానల్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి. ఓన్లీ అబ్రాడ్ పీపుల్ మాత్రం వాట్సాప్ కాల్ చేయండి. మిగతా వాళ్ళు వాట్సాప్ కాల్ చేయొద్దు, ఎందుకంటే వాయిస్ కాల్ చేసే వాళ్ళకి
రిసీవ్ చేసుకోలేకపోతున్నాము, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సో వాట్సాప్ కాల్ చేయొద్దు, వాయిస్ కాల్ చేయండి. కాల్ అటెండ్ చేయబోతే మెసేజ్ డ్రాప్ చేయండి వాట్సాప్లో, డెఫినెట్గా మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఈవినింగ్ కల్లా. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.